వల్లభనేని వంశీ నోటోరియస్ క్రిమినల్. ఆయనకు చాలా నేర చరిత్ర ఉంది. చట్టం న్యాయం అంటే లెక్కే లేదు. ఆయనపై 16 క్రిమినల్ కేసులున్నాయని పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు వంశీ తదితరులపై కేసు నమోదైంది. ఫిర్యాదు వాపసు తీసుకోవాల్సిందిగా అప్పటి నుంచి ఆయనపై ఒత్తిళ్లొస్తున్నాయని సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ స్పష్టం చేశారు. కేసు వాపసు తీసుకుంటే డబ్బులిస్తామని, ఒప్పుకోకుంటే చంపేస్తామని బెదిరించారని తెలిపారు. పెద్దవాళ్లతో ఎందుకు పెట్టుకుంటారని వజ్రకుమార్ అనే వ్యక్తి చాలాసార్లు పరోక్షంగా హెచ్చరించారని, కొమ్మ కోటి, రామకృష్ణ, వీరాజు తదితరులు తన సోదరుణ్ణి, తల్లిదండ్రులను బెదిరించారని కిరణ్ తెలిపారు. ఈ నెల 10వ తేదీన తన సోదరుణ్ణి బలవంతంగా కారులో తీసుకువెళ్లారని ఫిర్యాదు చేశారు. కిరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మొత్తం 4 బృందాలతో నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టామన్నారు. 13వ తేదీన A1 వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశామని తెలిపారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఫిర్యాదుకు సంబంధించి పొట్టి రామును కలవాల్సిందిగా వల్లభనేని వంశీ తనపై ఒత్తిడి తెచ్చారని, సత్యవర్ధన్ వాంగ్మూలం ఇచ్చారని, మాజీ ఎమ్మెల్యేగా బాగా పలుకుబడి ఉన్న వ్యక్తిగా వంశీ ఏమైనా చేయగలరని తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు పొట్టి రాము నన్ను హనుమాన్ జంక్షన్ కు తీసుకువెళ్లారని, కేసు వాపసు తీసుకుంటున్నట్లు రాసిన వాంగ్మూలంపై బెదిరించి సంతకం చేయించారన్నారు. ఆ తర్వాత AP 40BG 5005 క్రెటా కారులో నన్ను బలవంతంగా కోర్టుకు తీసుకువెళ్లారని రిమాండ్ రిపోర్టులో ఆయన పేర్కొన్నారు. ఇక అక్కడ వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్ధన్ తెలిపారు. 10వ తేదీ అర్ధరాత్రి సత్యవర్ధన్ హైదరాబాద్ లోని మైహోం భుజాలో ఉన్న వల్లభనేని వంశీ వద్దకు తీసుకువెళ్లారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కేసు వాపసు తీసుకుంటూ మెజిస్ట్రేట్ కు ఇచ్చిన వాంగ్మూలానికి కట్టుబడి ఉండాలని, మళ్లీ బెదిరించారని తెలిపారు. తీవ్రంగా హింసించారని అన్నారు. తేడా వస్తే కుటుంబ సభ్యులను చంపేస్తామన్నారని తెలిపారు. ఇక మరుసటి రోజున వంశీ ఆదేశాల మేరకు 4 నిందితులు సత్యవర్ధన్ కారులో విశాఖపట్నం తీసుకువెళ్లారని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. అక్కడ హోటల్ చందనాలో బస చేశారన్నారు. 12వ తేదీన A11 కు చెందిన గెస్ట్ హౌస్ కు మకాం మార్చారని వెల్లడించారు. ఇక సత్యవర్ధన్ విశాఖపట్నంలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లామన్నారు. అరులోవా పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి దేవదుర్గ శివరామకృష్ణ, నిమ్మల లక్ష్మీపతి అనే 2 నిందితులను అదుపులోకి తీసుకుని సత్యవర్ధన్ రక్షించామన్నారు. ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వంశీతో పాటు మిగిలిన 2 నిందితులను 15 రోజులు రిమాండ్ కు పంపించాలని కోరారు.